మన భారతదేశంలో ఏ పని జరగాలన్నా లంచం లంచం లంచం. లంచం ఇస్తేనే కడుపులోండి బిడ్డ బయటకొచ్చేది. లంచం ఇస్తేనే ఆఖరికి ప్రశాంతంగా ఆత్మైనా ఈ లోకం నుండి పైకి వెళ్లేది. ఏ పనైనా లంచం ఇస్తేనే జరుగుతుంది అన్న విషయం ఇప్పటి వరకు పేద మధ్యతరగతి ప్రజల్లోనే చూసాం కదా. కానీ కాదు, ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే లంచం ఇస్తేనే పనులు జరుగుతాయి అని ఒక ఘటన ప్రూవ్ చేసింది. బెంగళూరులో ఒక రిటైర్డ్ భారత్ పెట్రోలియం సిఎఫ్ఓ తన కూతురు అక్షయ చనిపోయింది. ఆమె 34 ఏళ్ళు. చనిపోయిన ఆ బిడ్డని పట్టుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి అంబులెన్స్కి కాల్ చేశాడు శివకుమార్. కానీ ఆ అంబులెన్స్ అతను 5,000 లంచం డిమాండ్ చేశాడు. కూతురు చనిపోయింది, డబ్బు ముఖ్యమా అనుకుని వెంటనే లంచం ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు కూడా ఈ కేసుని తీసుకోవడానికి లంచం అడిగారు. చెప్పాలంటే పోలీసులు పీక్కు తిన్నారు లంచం కోసం. చాలా రూడ్గా ప్రవర్తించారంట. సరే, అక్కడున్నది తన కూతురి డెడ్ బాడీ. ఇంకేం చేస్తామని లంచం ఇచ్చాడు. ఆ తర్వాత క్రెమేషన్కి తీసుకెళ్లాడు. అక్కడ కూడా క్రెమేషన్ జరగాలి అంటే శ్మశాన వాటికలో కూడా లంచం ఇవ్వాల్సి వచ్చిందట. ఇక అక్కడి నుండి డెత్ సర్టిఫికేట్ కోసం మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ని సంప్రదించారట. అక్కడ కూడా ఆ సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు డిమాండ్ చేశాడంట. లంచం. భారతీయుడు సినిమా చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ పొందారు. చాలా మంది నిజంగా లంచాలు ఎలా మనుషుల ప్రాణాలు తీస్తున్నాయో, ఎలా పీక్కు తింటున్నాయో ఆ సినిమా చూస్తే మనకు అర్థమైందేమో. కానీ ఏ మాత్రమైనా లంచాల కేసులు తగ్గాయా? ఇప్పటి వరకు తగ్గలేదు. ఎంతమంది బయటకు వచ్చి దీని గురించి మాట్లాడినా ఒక సొల్యూషన్ అంటూ మాత్రం ఎప్పుడూ రాలేదు. అయితే శివకుమార్ ఈ మొత్తం జరిగిన విషయాన్నంతా లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో చివరిగా ఒక మాట అన్నారు. నేను రిటైర్డ్ సిఎఫ్ఓ, నా దగ్గర డబ్బులున్నాయి, నేను ఇచ్చా. కానీ పేద మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా ఇవ్వగలరు అంటూ ఆ పోస్ట్ని ముగించాడు. నిజమే కదా, పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ లంచం ఇచ్చి ఎలా అన్ని పనులు చేయించుకుంటారు?